అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఈ నెల 24-25న నెల్లూరు నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, ఏదైతే ఈ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి నెల్లూరు నగరంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్లీనరీ సమావేశాల్లో ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం విద్యార్థులకి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పేసి ఇవాళ ఏదైతే నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఏదైతే విద్యార్థులకి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇవాళ ఈ ప్లీనరీ సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చించి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలని అమలు చేసేటువంటి దిశగా మరి ఉద్యమ కార్యాచరణ ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి చేయబోతా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, నారా లోకేష్ గారు అనేక సందర్భాలుగా చెప్పారు, ఏదైతే ఇవాళ ఉన్నత విద్యకు ఈరోజు అడ్డుగా ఉన్నటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పేసి అనేక సందర్భాలుగా మరి నారా లోకేష్ గారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 2.5 సంవత్సరం కావస్తా ఉంది. 2.5 సంవత్సరాలుగా ఇవాళ ఈరోజు 77 జీవో నెంబర్ గురించి ఇవాళ నారా లోకేష్ గారు ఇలాంటి కూటమి ప్రభుత్వం కానీ ఆలోచన చేయడం లేదు. అదేవిధంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమైండ్మెంట్స్ బకాయిలు కావచ్చు, ఈరోజు ఆ బకాయిల గురించి కనీసం అంటే ఆలోచన చేయనటువంటి పరిస్థితి, కేవలం తూతూ మంత్రంగా ఇవాళ ఏదైతే బకాయిలను విడుదల చేస్తూ ఈరోజు విద్యార్థుల ఇవాళ జీవితాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి ఈ అన్నిటిపైన కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలపై నిరుద్యోగ సమస్యలపై ఏఐఎస్బి గలము విప్పబోతా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ నెల 24-25 నెల్లూరు నగరంలో జరుగుతున్న ఏఐఎస్బి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలని విద్యార్థి లోకం జయప్రదం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉంది.